కొండపైన మాయా మొక్క. పక్షుల గ్రామంలోని ఒక చిన్న మట్టి ఇంట్లో తుని పిచ్చుక, ఆమె కూతురు బుజ్జి పిచ్చుక నివసించేవారు. వాళ్ళు చాలా పేదవాళ్లు, కాని వాళ్ల ఆలోచనలు మాత్రం ఎంతో గొప్పవి. కష్టపడి పనిచెయ్యాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఊరి చివరనున్న కొంచెం పొలం కొనుక్కుని అందులో వ్యవసాయం చేసుకుంటూ గౌరవంగా బ్రతకాలని అన్నదే వాళ్ల కల. ఒకరోజు రాత్రి ఇంట్లో ఉన్న చివరి జొన్న రొట్టెను ఇద్దరూ పంచుకుని తింటూ ఉండగా తుని పిచ్చుక దిగులుగా అంది. బుజ్జి, మన ఇంట్లో దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. రేపటికి సరుకులు తేవడానికి కూడా ఒక్క పైసా కూడా లేదు. రేపటి నుండి ఎలా గడుస్తుందో ఏంటో నాకు భయంగా ఉంది. బుజ్జి పిచ్చుక తల్లి ముఖంలోని ఆందోళనను చూసింది. కాసేపు దీర్ఘంగా ఆలోచించి, నువ్వేం భయపడుకో, నేనున్నాను కదా, నాకు ఆలోచన వచ్చింది. తుని పిచ్చుక ఆశగా, ఏంటది కన్నా? మన ఊరి పక్కనే పెద్ద చెరువు ఉంది కదమ్మా, అందులో చాలా చేపలుంటాయి. మనం రేపటి అన్న వెళ్ళి కొన్ని చేపల్ని పట్టి సంతలో అమ్ముకుందాం. ఆ వచ్చిన డబ్బులతో కొన్ని రోజులు గడుపుదాం. ఆ తర్వాత వేరే పని గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మన ఆకలి తీరుతుంది కదా. ఆ ఆలోచనకు తుని ముఖంలో కొంచెం వెలుగు కనిపించింది. నిజమే పుచ్చి, నీ ఆలోచన చాలా బాగుంది. నువ్వు చిన్నదానివైనా నీ తెలివి చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. సరే, నువ్వు చెప్పినట్లే చేద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం తల్లి కూతురులిద్దరూ ఒక చిన్న వల తీసుకుని చెరువు దగ్గరికి వెళ్లారు. ఓపికగా వల వేసి చాలా చేపల్ని పట్టారు. వాటిని బుట్టలో వేసుకుని సంతకు తీసుకెళ్లి అమ్మారు. ఆ రోజు వాళ్లకు మంచి గిరాకీ వచ్చింది. వచ్చిన డబ్బులతో కొన్ని రోజులకు సరిపడా సరుకులు కొనుక్కుని సంతోషంగా ఇంటికి తిరిగొచ్చారు. 2 రోజుల పాటు వాళ్ల వ్యాపారం బాగానే సాగింది. ఇక 3వ రోజు వాళ్లు చెరువు దగ్గర వల వేసి చేపల కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి చిచ్చుకాకి, లూసీ పౌరం వచ్చారు. వాళ్ల ముఖాలు కోపంతో ఎర్రగా ఉన్నాయి. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, ఏయ్, మీకెంత ధైర్యం? మా చెరువులో మా అనుమతి లేకుండా చేపల్ని పడతారా? తుని పిచ్చుక భయంగా, అయ్యో చిచ్చు, ఇది మీ చెరువా? ఇది ఊరి చెరువు కదా అనుకున్నాం, మమ్మల్ని క్షమించు. ఊరి చెరువా? ఊరంతా మా కనుసన్నలలోనే ఉంటుంది. అంటే ఈ చెరువు కూడా మాదే. ఇందులో ఉన్న ప్రతి చేప మాదే. మీరు దొంగతనం చేస్తున్నారు. మీ దొంగలం కాదు, కష్టపడి చేపల్ని పట్టుకుంటున్నాం. చెరువు అందరిది. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూడతనే, నీ కూతురికి నోరు బాగా లేస్తుంది. మర్యాదగా ఎక్కడి నుండి వెళ్లిపోండి. ఇంకోసారి ఈ చెరువు దగ్గర కనిపించారంటే మీ వల చింపేసి మిమ్మల్ని ఈ చెరువులోనే ముంచేస్తాను చెప్తున్నా. వెళ్ళండి అని కఠినంగా అరిచింది. వాళ్ల బెదిరింపులకు భయపడి తుని బుచ్చి అక్కడి నుండి భారమైన హృదయంతో ఇంటికి తిరిగొచ్చారు. తుని పిచ్చుక ఏడుస్తూ, చూసావా బుచ్చి, మన బతికి ఇంతేనేమో. కష్టపడి బ్రతుకుదామన్నా ఈ లోకం మనల్ని బ్రతకనివ్వదు. బాధపడకమ్మా, వాళ్ళు చెడ్డవాళ్ళు, అందుకే అలా ప్రవర్తించారు. మనం మంచితనాన్ని వదులుకోకూడదు. దేవుడు మనకు ఏదో ఒక దారి చూపిస్తాడు. 2 రోజుల తర్వాత ఇంట్లోని సరుకులు మళ్లీ అయిపోయాయి. తుని మళ్లీ దిగులు పడడం మొదలుపెట్టింది. బుజ్జి, ఇంట్లో బియ్యం గింజలు కూడా అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? బుజ్జి పిచ్చుక మళ్లీ ఆలోచనలో పడింది. ఆమె కళ్ళు దగ్గరలో ఉన్న కొండవైపు చూశాయి. అమ్మా, నాకింకో ఆలోచన వచ్చింది. మనం మా కొండపైకెళ్ళి కట్టెల్ని కొట్టుకొచ్చి అమ్ముకుందాం. దానికి ఎవరు అడ్డు చెప్పరు కదా. తుని పిచ్చుక వెంటనే, వద్దు బుజ్జి, ఆ పని అస్సలు చేయకూడదు. చెట్లను నరకడం మహాపాపం. ప్రకృతి మనకు తల్లి లాంటిది. మన అవసరం కోసం తల్లిని నరకడం తప్పు. ఆ డబ్బు మనకొద్దు, వేరే ఏదైనా ఆలోచించు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, అలా కాదమ్మా, నా ఉద్దేశం అది కాదు. కొండ మీద పెద్ద పెద్ద చెట్లున్నాయి కదా. పెద్ద గాలి దుమారం వచ్చినప్పుడు ఎండిపోయిన కొమ్మలు అవే విరికి కింద పడిపోతాయి. మనం చెట్లను నరకాల్సిన అవసరమే లేదు. అలా కింద పడిన ఎండు పుల్లల్ని, కొమ్మలను ఏర్కొచ్చి అమ్ముకుందాం. దానివల్ల ప్రకృతికి నష్టమే ఉండదు, మనకు పని దొరుకుతుంది. ఆ మాటలకు తుని పిచ్చుక ఎంతో సంతోషించింది. శాబాష్ బుచ్చి, ఎంత బాగా ఆలోచించావు. నీ ఆలోచన విధానం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. సరే, నువ్వు చెప్పినట్లే చేద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం
తల్లి కూతుర్లిద్దరూ కొండపైకి బయలుదేరారు. వాళ్ళనుకున్నట్లే అక్కడ చాలా ఎండు పుల్లలు, విరిగిన కొమ్మలు పడున్నాయి. వాటన్నిటినీ ఏరుకొని ఒక మోపుగా కట్టి సంతకి తీసుకెళ్లి అమ్మారు. ఆ రోజు కూడా వాళ్లకు మంచి డబ్బులే వచ్చాయి. అలా 2 రోజుల పాటు ఈ పని సజావుగా సాగింది. ఇక 3వ రోజు వాళ్ళు కొండ మీద కట్టెల్ని ఏరుకుంటూ అడవిలో ఇంకాస్త లోపలికి వెళ్లారు. అప్పుడు వాళ్ళకి ఎక్కడ్నుండో అని చిన్నగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. బుజ్జి, విన్నావా ఆ శబ్దాన్ని? ఎవరు ఏడుస్తున్నట్లుంది. అవునమ్మా, నేను కూడా విన్నాను. ఈ అడవిలో ఎవరుంటారు ఏడవడానికి? ఏదైనా పక్షి పిల్లకు దెబ్బ తగిలిందేమో. పదమ్మా, వెళ్ళి చూద్దాం. శబ్దం వస్తున్న వైపుగా వాళ్ళు నెమ్మదిగా అడుగులేసుకుంటూ వెళ్లారు. అక్కడొక చిన్న మొక్క తప్ప వాళ్లకు ఎవరూ కనిపించలేదు. కాని ఏడుపు శబ్దం మాత్రం ఆ మొక్క దగ్గర నుండే వస్తున్నట్లుగా స్పష్టంగా వినిపిస్తుంది. ఇక్కడ ఎవరూ లేరే బుజ్జి, మనకు భ్రమేమైనా కలిగిందా? లేదమ్మా, శబ్దం ఇక్కడి నుండి వస్తుంది, కానీ ఎవరు కనిపించడం లేదు. ఇదేంటి ఇంత వింతగా ఉంది? వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ చిన్న మొక్క వాళ్ల వైపు తిరిగింది. దాన్ని చూడగానే తల్లి కూతుర్లిద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేశారు. ఆ మొక్కకు మనుషుల్లాగే 2 చిన్న కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు ఉన్నాయి. దాని కళ్ళ నుండి నీటి బిందువులు కన్నీళ్లలా రాలిపోతున్నాయి. ఆ మొక్క వాళ్ళని చూసి తన చిన్న నోటితో మాట్లాడడం మొదలుపెట్టింది. భయపడకండి, నేను మిమ్మల్ని ఏం చెయ్యను. ఆ దృశ్యానికి వాళ్ళ నోట మాట రాలేదు. మాట్లాడే మొక్కనా? వాళ్ళు కలలా ఉన్నారా, నిజంగా చూస్తున్నారా అని తమను తాము గిల్లుకున్నారు. తుని పిచ్చుక ధైర్యం తెచ్చుకుని, నువ్వు ఎవరు? మొక్కలు మాట్లాడతాయా? దయచేసి నాకు కొంచెం సహాయం చేయండి, తర్వాత అన్నీ చెబుతాను. బుజ్జి పిచ్చుక జాలిగా, ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? నీకేమైనా దెబ్బ తగిలిందా? నాకు చాలా దాహంగా ఉంది, నా గొంతు ఎండిపోతోంది. దయచేసి నాకు కొన్ని నీళ్లు తీసుకురండి, నా దాహం తీర్చండి అని వేడుకుంది. ఆ మాట వినగానే బుజ్జి పిచ్చుక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అని చెప్పి దగ్గర్లో నీళ్ల కోసం పరిగెత్తింది. కొంచెం దూరంలో ఒక చిన్న ఏరు పారుతోంది. దాని ఒడ్డున ఎవరో వదిలేసి వెళ్లిన ఒక మట్టి కుండ కనిపించింది. వెంటనే ఆ కుండను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఏటి నుండి నీళ్లు నింపుకొని పరిగెత్తుకుంటూ మొక్క దగ్గరికి తిరిగి వచ్చి, ఇదిగో నీళ్లు తెచ్చాను అంటూ ఆ కుండలోని నీళ్లను నెమ్మదిగా మొక్క మొదట్లో పోసింది. ఆ చల్లని నీళ్లు తగలగానే మొక్కలో ఒక కొత్త జీవం వచ్చినట్లయింది. వాడిపోయిన దాని ఆకులు పచ్చగా మారాయి. దాని ముఖం కాంతితో, అందంతో వెలిగిపోవడం మొదలైంది. అది ఒక పెద్ద నిట్టూర్పు విడిచి వాళ్ల వైపు కృతజ్ఞతగా చూసింది. మీ ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నా ప్రాణాలు కాపాడారు. నా దాహం తీర్చిన మీకు నేనేదైనా సహాయం చేయాలని అనుకుంటున్నాను. మీకేం కావాలో కోరుకోండి, నేను తప్పకుండా తీరుస్తాను. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, నిజంగానా? నువ్వు మాకేం కావాలంటే అది ఇస్తావా? కానీ అదెలా సాధ్యం? నువ్వు ఒక చిన్న మొక్క కదా అని అమాయకంగా అడిగింది. మాయా మొక్క నవ్వుతూ, నేను మామూలు మొక్కను కాదు బుజ్జి, నేనొక మాయా మొక్కను. అందుకే మీ కోరిక తీరుస్తానని చెబుతున్నాను. ఆ మాట వినగానే తుని పిచ్చుక తన మనసులో ఒక సందేహం కలిగింది. ఒక నిమిషం, నువ్వు నిజంగా మాయా మొక్కవే అయితే నీ దాహాన్ని నువ్వే తీర్చుకోవచ్చు కదా. దానికోసం ఇంతలా ఏడ్చి మా సహాయం అడగాల్సిన అవసరమేముంది? ఆ ప్రశ్నకు మాయా మొక్క చిరునవ్వు నవ్వింది. మీరు చాలా తెలివైన వాళ్ళు. మీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం చెబుతాను. నేను మిమ్మల్ని గత 2 రోజులుగా గమనిస్తున్నాను. మీరు కష్టపడి ఎండు పుల్లలు ఏరుకోవడం, వాటిని అమ్ముకొని జీవించడం అంతా చూశాను. నాకు మీ మంచితనాన్ని, జాలి గుణాన్ని పరీక్షించాలని అనిపించింది. నేనిలా ఏడుస్తుంటే మీరు నన్ను చూసి భయపడి పారిపోతారా, లేక జాలిపడి సహాయం చేస్తారా అని చూడాలనుకున్నాను. మీరు భయపడకుండా నా మీద జాలి చూపించి నా దాహం తీర్చారు. మీ మంచితనానికి నేను ముగ్ధురాలయ్యాను. అందుకే మీకు నిజంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది నాటకం కాదు, నా మనస్ఫూర్తిగా చెబుతున్న మాట. ఆ మాటల్లోని నిజాయితీని తుని బుజ్జి గ్రహించారు. వాళ్ల కళ్ళు ఆనందంతో మెరిశాయి. నిజంగానే మాయ మొక్క? అయితే
మాదొక చిన్న కోరికుంది. మాకు కొంచెం డబ్బు కావాలి. డబ్బులా? ఎందుకు? ఆ డబ్బుతో మేము ఒక చిన్న పొలం కొనుక్కోవాలి. అందులో మాకు ఇష్టమైన కూరగాయలు, పంటలు పండించుకుని వాటిని అమ్ముకుంటూ కష్టపడి సంతోషంగా బ్రతకాలని మా కోరిక. మేము సోమల్లులా కూర్చొని తినాలని అనుకోవడం లేదు. మా కష్టం మీద మేము బ్రతకాలని అనుకుంటున్నాం. దానికి మాకు ఒక అవకాశం కావాలి. ఆ మాటలకు మాయా మొక్క ఎంతో సంతోషించింది. తప్పకుండా, మీ కోరిక చాలా గొప్పది. మీ కష్టపడే తత్వానికి నా బహుమతిది అంటూ తన ఆకులను కదిలించింది. మరుక్షణమే దాని పాదాల దగ్గర ఒక పెద్ద బంగారు నాణేల మూట ప్రత్యక్షమైంది. అది చూసి తల్లి కూతుర్లిద్దరూ ఆశ్చర్యపోయారు. ఇన్ని బంగారు నాణేలా? మాయా మొక్క, నీ మేలు మేము జీవితంలో మర్చిపోలేము. చాలా ధన్యవాదాలు మాయా మొక్క. మేము నీ నమ్మకాన్ని నిలబెడతాము. వాళ్ళ మూటను తీసుకుని మాయా మొక్కకు కృతజ్ఞతలు చెప్పి ఆనందంగా ఇంటికి బయలుదేరారు. వాళ్ళనుకున్నట్లే ఆ డబ్బులతో ఊరి చివరన ఒక మంచి పొలాన్ని కొన్నారు. అందులో రాత్రింబవళ్ళు కష్టపడి రకరకాల కూరగాయల పంటలు పండించారు. వాళ్ళ కష్టం ఫలించి పంట బాగా పండింది. వాటిని సంతలో అమ్ముకుంటూ గౌరవంగా సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. పక్షుల గ్రామంలో పండుగల సందడి ముగిసి కొన్ని రోజులుగా ఒక రకమైన నిశ్శబ్దం అలుముకుంది. రోజూ ఉండే హడావడి, కోలాహలం తగ్గి అంతా ప్రశాంతంగా సాగిపోతుంది. పెద్దవాళ్లు తమ పనుల్లో నిమగ్నమైతే పిల్లలైన పుచ్చిపిచ్చుక, చిన్నుకాకి, బన్ను చిలుకకు మాత్రం ఆ నిశ్శబ్దం ఏమాత్రం నచ్చలేదు. వాళ్లకు రోజులు భారంగా గడుస్తున్నాయి. ఒకరోజు మధ్యాహ్నం ముగ్గురు స్నేహితులు ఊరి చివరున్న చెరువు కట్టున కూర్చొని, అబ్బా, ఏం చేద్దాంరా, రోజు ఇదే ఆటలు, అవే కబ్బర్లు. నాకైతే చాలా విసుగ్గా ఉంది. నిజమేరా, ఏదైనా కొత్తగా ఉత్సాహంగా చెయ్యాలనుంది. పండుగలైపోయాక ఊరంతా పోసిపోయినట్లుంది. అవును, మనమందరం కలిసి చేసే పని ఏదైనా ఉంటే బాగుండు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా పట్నం నుండి అప్పుడే తిరిగొచ్చిన లూసీ పావురం అక్కడికొచ్చింది. దాని ముఖంలో ఏదో కొత్త ఉత్సాహం, ఆనందం కనిపించాయి. ఏంటి పిల్లలు, అంత డల్లుగా ఉన్నారు? చెరువు గట్టున కూర్చొని ఏం చేస్తున్నారు? ఏం లేదత్తా, ఏం చెయ్యాలో తోచక అలా కూర్చున్నాం. నువ్వేంటి అంత సంతోషంగా ఉన్నావు? పట్నంలో ఏవైనా విశేషాలున్నాయా? విశేషమా? అద్భుతమైన విశేషం. నేను నిన్న పట్నంలో ఒక పెద్ద నాటకం చూశాను. అబ్బా, ఏం చెప్పమంటారు దాని గురించి? పెద్ద రంగస్థలం, రంగురంగుల దుస్తులు, అద్భుతమైన నటన. రాజులు, రాక్షసులు, రాజకుమార్తెలు. వాళ్ళు నటిస్తుంటే నిజంగానే మన కళ్ళ ముందు జరిగినట్లు అనిపించింది. నాటకం అయిపోయాక అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేననుకో. లూసీ పావురం చెబుతున్నంతసేపు పిల్లలు నోరెళ్లబెట్టి విన్నారు. నాటకం అనే పదం వాళ్ళల్లో కొత్త ఆశను చిగిరింపచేసింది. నాటకమా? అంటే మన ఊళ్ళో రాముడి కథ చెప్తారు కదా, అలాంటిదా అత్త? అంతకంటే గొప్పగా ఉంటుంది బుజ్జి. దానికి కథ, సంభాషణలు, నటన అన్నీ కావాలి. మన ఊర్లో కూడా మనం ఒక నాటకం వేస్తే ఎంత బాగుంటుందో కదా. ఆ మాట అనగానే ముగ్గురు పిల్లలు ఒక్కసారిగా ఉత్సాహంతో గంతులు వేశారు. అద్భుతమైన ఆలోచనతో మనం నాటకం వేద్దాం. నేనే రాజు వేషం వేస్తాను. అయితే నేను భయంకరమైన రాక్షసుడినవుతాను. నేను అందమైన రాజకుమార్ని అంటూ ముగ్గురు తమ పాత్రలను తామే నిర్ణయించుకున్నారు. ఆ సాయంత్రం ఊరి పెద్దలందరూ మర్రి చెట్టు కింద సమావేశమైనప్పుడు లూసీ పావురం ఈ నాటకం ఆలోచనను వాళ్ల ముందు పెట్టింది. నాటకమా? ఆలోచన బాగానే ఉంది లూసీ, కానీ దానికి చాలా పని ఉంటుంది కదా. సంభాషణలు ఎవరు చెప్తారు? దర్శకత్వం ఎవరు చేస్తారు? దాని గురించి మీరేం కంగారు పడకండి. నేను పట్నం నుండి ఒక పాత నాటకం పుస్తకం తెచ్చాను. అందులో వీర విక్రమ అనే కథ ఉంది. కథా సంభాషణలు అన్నీ అందులోనే ఉన్నాయి. ఇక దర్శకత్వం నేను చూసుకుంటాను. అదంతా సరే లోసే, కానీ ఈ పిల్లల్ని పెట్టుకుని నాటకం వేయడం అంటే మాటలా? వాళ్ళు చెప్పినట్లు వింటారా? మధ్యలో ఆటలు మొదలు పెడితే మన పరువే పోతుంది. అవును, మా పన్నుగాడు రాక్షసుడిలా నవ్వమంటే పక్కపక్క నవ్వి అందరినీ నవ్విస్తాడు. వాడితో చాలా కష్టం. అప్పుడక్కడికి వచ్చిన మహీగ్రద్ద గంభీరంగా అంది. పిల్లల ఉత్సాహాన్ని ఎందుకు కాదనాలి? వాళ్ళకొక అవకాశం ఇచ్చి చూద్దాం.
ఇక రంగస్థలం, తెరలు, ఇతర ఏర్పాట్ల బాధ్యత నాది. నేను చూసుకుంటాను. పెద్దలందరూ కాసేపు చర్చించుకుని చివరికి నాటకం వేయడానికని ఒప్పుకున్నారు. పిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పక్షుల గ్రామంలో చాలా రోజుల తర్వాత మళ్లీ ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఇక మరుసటి రోజు నుండి ఊరి చివరున్న ఖాళీ స్థలంలో రిహార్సల్స్ మొదలయ్యాయి. లూసీ పౌరం పుస్తకం చేతిలో పట్టుకుని దర్శకురాలిగా మారింది. సరే పిల్లలు, అందరూ సిద్ధంగా ఉన్నారా? మనం మొదటి సన్నివేశం మొదలు పెడదాం. చిన్ను, నువ్వు రాజా విక్రముడివి. బన్ను, నువ్వు రాక్షసుడివి, భయంకరుడివి. రాక్షసుడు రాజకుమారుని అపహరించుకుపోయాడు. ఇప్పుడు రాజుగా నువ్వు కోపంతో, ఆవేశంతో ప్రతిజ్ఞ చెయ్యాలి. లూసీ పౌరం పుస్తకంలోని సంభాషణను చదివింది. ఓ దుర్మార్గ రాక్షసుడా! నా ప్రియసఖిని అపహరించి నా పౌరుషాన్ని నిద్రలేపావు. 7 సముద్రాలు దాటి అయినా సరే నిన్ను సంహరించి నా రాజకుమారుని తిరిగి తీసుకుని వస్తాను. చిన్నుకాకి గొంతు సవరించుకుని ఒక కాలు ముందుకు పెట్టి కత్తిలా ఒక పుల్లను చేతిలో పట్టుకుని చెప్పడం మొదలుపెట్టాడు. ఓ దుర్మార్గ రాక్షసుడా అంటూ నత్తిగా పలికి మధ్యలోనే ఆగిపోయాడు. ఏంట్రా రాక్షసుడా అనడానికి అంతసేపా? నేను రాక్షసుడిని. నన్ను చూసి నీకు భయం వేయాలి, కానీ నువ్వే భయపడుతున్నావు. ఓ, ఈ మాటలు పలకడానికి చాలా కష్టంగా ఉన్నాయిరా. పౌరుషం అంటే ఏంటి? పిల్లలందరూ పక్కపక్క నవ్వారు. నవ్వకండి చిన్ను, ఆ మాటల్లో భావం ఉండాలి, కోపం కనిపించాలి, నీ కళ్ళలో నిప్పులు చెరగాలి. మళ్ళీ చెప్పు. చిన్ను ఈసారి గట్టిగా చెప్పడానికని ప్రయత్నించి కాలు జారి కింద పడ్డాడు. అంతే, అక్కడున్న వాళ్ళందరూ నవ్వాపుకోలేకపోయారు. ఇక రాజకుమారి బుజ్జిపిచ్చుక వంతు వచ్చింది. తనని బంధించినందుకు ఏడుస్తూ రాజు కోసం ఎదురుచూడాలి. బుజ్జి, నువ్వు చాలా బాధగా ఉండాలి. కన్నీళ్లు పెట్టుకుని, ఓ నా వీర విక్రమా, నన్ను ఈ చెర నుండి ఎప్పుడు విడిపిస్తావు అని దీనంగా అనాలి. ఇక బుజ్జి పిచ్చుక ఏడవడం మొదలుపెట్టింది. కాని ఆమె ఏడుపు చూసి ఎవరికీ జాలి కలగలేదు. నవ్వొచ్చింది. ఆమె ముఖం చిట్లించి వింత శబ్దాలు చేస్తోంది. నువ్వేడుస్తున్నావా లేక నన్ను చూసి ఎక్కిరిస్తున్నావా? నాకు నిజంగా ఏడుపు రావట్లేదు. ఏడవమంటే నవ్వొస్తోంది అంటూ నిజంగానే నవ్వేసింది. ఇక రాక్షసుడు బన్ను చిలుక తన భయంకరమైన నవ్వును ప్రదర్శించాలి. బన్ను, నువ్వు గంభీరంగా భూమి బద్దలయ్యేలా హహహహహహ అని నవ్వాలి. బన్ను చిలుక నవ్వడం మొదలుపెట్టాడు. కాని అది రాక్షసుడి నవ్వులా కాకుండా ఎవరో చక్కెర గింతలు పెట్టినట్లు కిలకిలామని నవ్వాడు. ఆ నవ్వుకు చిన్ను, బుజ్జి పొట్టలు పట్టుకుని నేలమీద దొర్లి దొర్లి నవ్వారు. కాని పిల్లల ప్రవర్తన చూసి అందరిలోనూ నిరాశ మొదలై. ఒకరోజు నాటకంలో అత్యంత కీలకమైన పోరాట సన్నివేశం రిహార్సల్స్ చేస్తున్నారు. రాజు విక్రముడు రాక్షసుడు భయంకరుడితో కత్తి యుద్ధం చెయ్యాలి. చిన్నో, బన్నో, ఇది చాలా ముఖ్యమైన సన్నివేశం. మీరు నిజంగా పోరాడుతున్నట్లు నటించాలి. చిన్ను, బన్ను పుల్లలను కత్తుల్లా పట్టుకుని మొదలుపెట్టారు. 2 నిమిషాలు గడిచిందో లేదో వాళ్ల కత్తి యుద్ధం కాస్త ఒకరినొకరు పుల్లలతో కొట్టుకునే ఆటగా మారిపోయింది. బుజ్జిపిచ్చుక వాళ్ళని ఆపాల్సింది పోయి చప్పట్లు కొడుతూ ప్రోత్సహించడం మొదలుపెట్టింది. ఆ దృశ్యం చూసి లూసీ పౌరానికి పట్టరాని కోపం వచ్చింది. ఆపండి, ఇంక నా వల్ల కాదు అని గట్టిగా అరిచి చేతిలో ఉన్న పుస్తకాన్ని నేలకేసి కొట్టింది. మీకు నాటకం మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. మీ అల్లరి తప్ప మీకింకేమీ పట్టదు. ఈ నాటకం రద్దు చేయబడింది. ఇంక రిహార్సల్స్ లేవు, ఏమీ లేవు అని కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయింది. లూసీ పౌరం అలా వెళ్లిపోగానే ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. పిల్లల ముఖాల్లో నవ్వు మాయమైంది. తాము చేసిన తప్పు వాళ్లకు అర్థమైంది. ముగ్గురు తలలు వంచుకుని తమ తల్లుల దగ్గరికి వెళ్లారు. అమ్మో, క్షమించు, మేమంతా తప్పు చేశాము. లూసీ అత్తకు చాలా కోపం వచ్చింది. మేమంతా తనని చాలా బాధ పెట్టాము. మాకు నాటకం వెయ్యాలనుందమ్మా. దయచేసి ఏదైనా చెయ్యి. తల్లుల మనసులు కరిగాయి. తుని పిచ్చుక పిల్లలందర్నీ దగ్గరికి తీసుకుని, చూడండి పిల్లలు, ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. ఈ నాటకం కేవలం మీ ముగ్గురిది కాదు, మన ఊరందరిది. ప్రతి ఒక్కరూ దీనికోసం కష్టపడుతున్నారు. మీరిలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే
వాళ్ళ కష్టమంతా వృధా అవుతుంది కదా అని ప్రేమగా నచ్చ చెప్పింది. పిల్లలకు తమ తప్పు పూర్తిగా తెలిసొచ్చింది. ముగ్గురు కలిసి లూసీ పావురం దగ్గరికి వెళ్లి క్షమించమని వేడుకున్నారు. లూసీ అత్త, మమ్మల్ని క్షమించు. మేము నీ మాట వినలేదు. ఇంకెప్పుడు అలా చెయ్యం. దయచేసి నాటకం ఆపొద్దు. మేం చాలా కష్టపడి నేర్చుకుంటాం. పిల్లల కళ్ళల్లోని పశ్చాత్తాపాన్ని చూసి లూసీ పావురం మనసు శాంతించింది. సరే సరే, ఇది మీకు చివరి అవకాశం. ఈసారి సరిగ్గా చేయకపోతే నేను నిజంగానే నాటకం ఆపేస్తాను అని హెచ్చరించింది. ఆ రోజుటి నుండి పిల్లల్లో అద్భుతమైన మార్పొచ్చింది. చిన్ను తన సంభాషణలను 100 సార్లు చదివి భావంతో పలకడం నేర్చుకున్నాడు. బుజ్జిపిచ్చుక అద్దం ముందు నిలబడి దీనంగా ఏడవడం సాధన చేసింది. బన్ను చిలుక తన గొంతు మార్చి గంభీరంగా భయంకరంగా నవ్వడం అభ్యసించాడు. వాళ్లలోని మార్పుని చూసి పెద్దవాళ్లంతా ఆశ్చర్యపోయారు. చివరికి నాటకం ప్రదర్శించే రోజు రానే వచ్చింది. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. ఊరి పక్షులన్నీ ప్రదర్శన చూడ్డానికి తరలివచ్చాయి. తెర పైకి లేవగానే పక్షులందరూ చప్పట్లతో మారుమోగించారు. నాటకం మొదలైంది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ పిల్లలు తమ పాత్రలలో జీవించారు. రాజుగా చిన్నుకాకి గంభీరమైన నడకతో, స్పష్టమైన ఉచ్చారణతో సంభాషణలు చెబుతుంటే ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. రాజకుమారిగా పుచ్చిపిచ్చుక దీనంగా విలపిస్తుంటే కొందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక రాక్షసుడిగా బన్ను చిలుక రంగస్థలం మీదకు అడుగుపెట్టి భయంకరంగా నవ్వగానే ముందు వరుసలో కూర్చున్న చిన్న పక్షి పిల్లలు భయంతో తమ తల్లుల రెక్కల కింద దాక్కున్నాయి. చివరికి రాజు రాక్షసుణ్ణి సంహరించి రాజకుమారిని రక్షించగానే ప్రేక్షకులందరూ ఒక్కసారిగా నిలబడి చప్పట్లు కొట్టారు. అలా నాటకం ముగిశాక లూసీ పావురం, మహీగ్రద్ద, తల్లులు, పిల్లలు అందరూ రంగస్థలం మీదకు వచ్చి ప్రేక్షకులకు అభివాదం చేశారు. తల్లుల కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. తమ పిల్లల విజయాన్ని చూసి వాళ్ళ హృదయాలు గర్వంతో ఉప్పొంగాయి. ఆ రోజు పక్షుల గ్రామం ఒక అద్భుతమైన నాటకాన్ని చూడటమే కాదు, ఐక్యమత్యం, పట్టుదల, బాధ్యత ఉంటే ఏదైనా సాధించొచ్చని నేర్చుకుంది. ఆ నాటకం వాళ్ళందరి జీవితాల్లో ఒక మర్చిపోలేని మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది.